సో మొత్తానికి 10 నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. 1 ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీరు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకుంటే వాట్ యూ గివ్, ఎంత ఏ గ్రేడ్ ఇస్తారు? ప్రజలు ఆశించారు, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రావాలి. జగన్ ప్రభుత్వంలో నష్టపోయాం, మోసపోయాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని చెప్పి ఇవాళ కూటమిని అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సపోర్ట్తో ఇవాళ ఏ ప్రభుత్వం రానటువంటి మ్యాండేట్ ఇచ్చారు. దాదాపు 170 స్థానాలకి 164 స్థానాలు, అంటే దాదాపు 93%, 94% మ్యాండేట్ ఇచ్చారు. అంటే అంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని మా మీద పెట్టారు. దానికి తగిన విధంగానే ఇవాళ ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు అన్నీ ఒక అస్తవ్యస్తం చేశారు. రాష్ట్రంలో ఏది చూసుకున్నా, ఏ రంగం చూసుకున్నా కూడా మొత్తం దోపిడీ చేసుకున్నారు. అందుకని ఒక్కొక్కటి అన్నీ కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ ఇచ్చాం. మేము ఏదైతే చెప్పామో అదే ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తుంది. అట్లాగే వెంటిలేటర్ మీద ఉంది రాష్ట్రం. ఆ రోజున జీతాలు ఎలా ఇవ్వాలి తెలియని పరిస్థితుల్లో దాన్ని ఇవాళ కొద్దిగా కేంద్ర సపోర్ట్తో అన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అమరావతి పనులు కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. రేపు ప్రధానమంత్రి గారు 2వ తారీఖు రాబోతూ ఉన్నారు. ఆయన చేతుల మీదుగా రాజధాని. ఎందుకు రాజధాని అంటున్నామంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఇవాళ వాళ్ళకు వచ్చే రెవెన్యూస్లో దాదాపు 60 to 70% రెవెన్యూస్ ఒక్క క్యాపిటల్ నుంచి వస్తుంది. అది మనం కోల్పోయాం. 5 సంవత్సరాలు ఫౌండేషన్ వేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం, అది కోల్పోయాం. వాళ్ళు పోలవరం జీవనాడి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి. అలాంటిది పోలవరాన్ని భ్రష్టు పట్టించారు. వాళ్ళు అది కరెక్ట్ చేసుకున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరం టు బనకచెర్ల ఈ ప్రాజెక్టుగా అయితే రాయలసీమ మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇవాళ అదేవిధంగా పరిశ్రమలు ఇవాళ వచ్చిన 10 నెలల్లోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో 2nd ప్లేస్లో మనం రాగలిగాం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. అలాగే విజన్ 2047 కూడా. గతంలో ఏదైతే 2020 అందరూ నవ్వారు అప్పుడు, ఇవాళ హైదరాబాద్ చూస్తే అది కనబడుతుంది. అట్లాగే ఇప్పుడు 2047 మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. పెన్షన్లు పెంచాం, అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇవాళ ఆడబిడ్డలకి ఏదైతే చదువుల కోసం ఇవ్వాలనుకుంటున్నామో అవి కూడా రేపు స్కూల్ తెరిచినట్టుగా ఇవ్వబోతున్నాం. అలాగే ఫిషర్మెన్కి 20,000 చేస్తున్నాం. అన్ని SC ST కార్పొరేషన్స్, BC కార్పొరేషన్స్ ఫండింగ్స్ అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి వస్తున్నాయి. తద్వారా ఎంప్లాయ్మెంట్, మేము 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకున్నాం. ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము అనుకునేవన్నీ కూడా ట్రాక్లో నడుస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి స్టార్ట్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదే కొనసాగితే మనం ఏదైతే అనుకున్నామో you can create wonders.